Hello guys, welcome to my channel. Lakshu 143 అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పార్ట్ 1 అయిపోయింది, అడిషన్ అయిపోయింది. ఇప్పుడైతే మనం సబ్ట్రాక్షన్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 పార్ట్ 4 కూడా వస్తాయేమో చూడాలి. ఇక్కడే మనం సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ చెప్పేసుకుందాం. నెక్స్ట్ పార్ట్లో ఒకవేళ డివిజన్ చెప్పేసుకుందాం. ఓకే, లెట్ us స్టార్ట్ సబ్ట్రాక్షన్. నేను ఎడ్డింగ్ పెట్టుకోండి, 1 minute బ్రేక్. ఓకే, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి మేడం అని అడుగుతున్నారు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్ట్రాక్షన్ క్వశ్చన్ ఉంది. ఫస్ట్ వన్, జూమ్ చేపా పో, జూమ్ చే. హలో గాయస్, జూమ్ చేయట్లేదా పాప? మా కెమెరా మ్యాన్ సిస్టర్. ఓకే ఓకే, ఇక్కడ మనకు 5.29 మైనస్ 4.12 ఉంది కదా. మనము ఆ క్వశ్చన్ డైరెక్ట్ ఎక్కించేసుకొని మామూలు మల్టిప్లికేషన్ చేసేసేయండి దాన్ని. నేను అక్కడ చేశాను కదా అడిషన్లో, అలాంటిదే కానీ అడిషన్ చేయకూడదు. సబ్ట్రాక్షన్ 9 minus 2 = 7, 2 minus 1 = 1.117 వచ్చింది. కరెక్ట్. రీచెక్ చేసుకుందాం. రీచెక్ ఎలా చేయాలి అని అంటున్నారు కదా. రీచెక్ మేడం ఎలా చేయాలంటే, మనం కింద ఉండే ఆన్సర్ని సెకండ్ నెంబర్తో అడిషన్ చేయాలి. మనం ఫస్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది? 1.17. అక్కడ మనకు 5.29 మైనస్ 4.12 వచ్చింది కదా. సెకండ్ నెంబర్ ఏంటి? 4.12. కాబట్టి 4.12 రాసుకోండి. 7 plus 2 = 9. 1 plus 1 = 2. లక్షరిక ఏం వదులుతున్నావు? డాట్ కింద డాట్. అండ్ 4 plus 1 = 5. 5.29 వచ్చింది. ఇది కరెక్టేనా మ్యామ్ అంటే, మీకు ఆ రెండు చేస్తే ఫస్ట్ నెంబర్ రావాలి, అదైతేనే కరెక్ట్ అనమాట. డెసిమల్ ఏ సబ్ట్రాక్షన్లో అయినా సబ్ట్రాక్షన్ ఒకవేళ వస్తే దానికి రీచెక్ ఉంటుంది అనమాట. ఇది మనకు ఒక రకమైన ఈజీ వే టు ఇది కరెక్టా కాదా అనేది ఒకటి అనమాట. అండ్ మల్టిప్లికేషన్కి వెళ్ళిపోదాం తొందరగా, టైం లేదు. మల్టిప్లికేషన్ హెడ్డింగ్ పెట్టేసుకోండి ఫస్ట్. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అసలు నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు చాలామంది. ఎలా అంటే గాయస్, ఇక్కడ మనకు క్వశ్చన్ వేసుకుందాం ఫస్ట్. చూపి లక్షరిక చూపి. ఫస్ట్ వన్ అనమాట. ఇక్కడ ఫస్ట్ వన్. ఓకే, 23.1 into 1.5 అనమాట. ఎలా చేయాలి మేడం అని అడుగుతున్నారు కదా. ఎలా అంటే గాయస్, ఇప్పుడు మీరు పాయింట్ అసలు అక్కర్లేదు గాయస్, అసలు పెట్టుకోకండి. ఎందుకంటే అది మనకు వాల్యూ చేంజ్ అయిపోతుంది పెట్టుకుంటే. మామూలు మల్టిప్లికేషన్ లెక్క చేయండి. డాట్ తీసేస్తే మనకు 231 into 15 వస్తుంది కదా. దాన్ని మనం చేస్తే 5 1s are 5, 5 3s are 15, 5 2s are 10 plus 1 11 into 1 3 2. నేను 1తో చేశాను కాబట్టి 5 into 5 5 and 5 plus 1 = 6, 3 plus 1 = 4, 2 plus 3 = Mummy, silent please. Go and okay guys, 3465 వచ్చింది కదా. డెసి కౌంట్ అనమాట. డెసి కౌంట్ ఎలా చేయాలంటే, మనకు డెసి కౌంట్ అసలుకి అది చెప్తుంటేనే మనకి తెలిసిపోతుంది. డెసి కౌంట్ అంటే డెసిమల్ ఓకేనా. అలా డాట్ పక్కన డాట్ అంటే ఇక్కడ ఏదో అప్ చేసినట్టుంది, పేపర్లో కొట్టేసి దాని మీద దుద్దింది. ఎందుకు అట్లా చేస్తాను? సరే, దీంట్లో డెసి కౌంట్. ఇప్పుడు పాయింట్ పక్కన మనకు 1 డిజిట్ ఉంది. ఒకవేళ 1 డిజిట్ ఉంటే ఇక్కడ డెసి కౌంట్ 1 రాస్తాం. పాయింట్ రైట్ సైడ్ అనుకోండి గైస్. పాయింట్ రైట్ సైడ్లో మనకు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి?
మీకు ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్లో పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ మీన్స్ 23.1 1.5 కాబట్టి ఇక్కడ మనకు అడిషన్ చేయండి. 1 ప్లస్ డాట్ పక్కన 1 ఉంది, డాట్ పక్కన 5 ఉంది. ఇక్కడ మనకు ఈ రెండు ఉన్నాయి కదా 1 and 2 మీన్స్ డెసి కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. డాట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డెసి కౌంట్ వస్తుంది. ఓకేనా 2. ఇప్పుడు మనం 3465 రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ మీన్స్ రైట్ సైడ్ మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కాబట్టి చూస్తాను లాస్ట్గా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కాబట్టి 2 డెసి కౌంట్ కాబట్టి 2 నెంబర్స్ స్కిప్ చేసి ఇక్కడ పెట్టుకుంటాం. 4 and 6 బికమ్. ఓకేనా ఇక్కడ మనం డాట్ పెట్టేస్తాం అంతే. దిస్ ఇస్ ద ఆన్సర్ అన్నమాట. ఇదే ఆన్సర్. మమ్మీ ఓకే ఫ్రెండ్స్, ఓకే మళ్ళీ డివిజన్ కూడా దీంట్లోనే చెప్పేస్తాను నేను. ఓకే బాయ్ గైస్.